విడుదల చేసినందుకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ టీడీపీ కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ పెద్శెట్టి చంద్రమౌళి ఇంట్లో శెట్టి బలిజ సంఘీయులు సమావేశం నిర్వహించారు. శెట్టి బలిజలను గౌడలో విలీనం చేసేందుకు వైసీపీ కుట్ర చేసిందని చంద్రమౌళి ఆరోపించారు. జీవో కోసం కృషి చేస్తున్న మంత్రి వాసంశెట్టి సుభాష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు డీసీఎంఎస్ చైర్మన్ పెద్శెట్టి చంద్రమౌళి గారు స్వగ్రహం నందు మా జాతీయులు అందరం కూడా పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరికీ తెలుసు, గత కొద్ది కాలంగా శెట్టి బలిజీలు ఏదైతే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉందో అందులో శెట్టి బలిజ పక్కన గౌడ వస్తుందని చాలా ఆందోళన చెందిన విషయం మీ అందరికీ తెలుసు. మరి ఇక్కడ విచిత్రం ఏంటంటే వైసీపీ గవర్నమెంట్లో జీవో ఇస్తారు, అదే వైసీపీ నాయకులు శెట్టి బలిజీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళే చెప్తారు. ఇది వీళ్ళకి కేవలం ఏంటంటే తప్పుడు ప్రచారం చేయటంలో జగన్మోహన్ రెడ్డి అంటే గ్యాంగ్ సిద్ధహస్తులు అని చెప్పేసి ఈ సందర్భంలో కూడా నిరూపితమైందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు శెట్టి బలిజీ జాతి యొక్క ఆందోళన గ్రహించి ఇది ఏదైతే జీవో ఇష్యూ అయిందో దాన్ని మళ్ళీ శెట్టి బలిజీగా మార్చాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వెంటనే ఇవాళ బీసీలకి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా తెలుగుదేశం అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం మొదటి నుంచి కూడా ఈ దీనికి కట్టుబడి ఉన్నది. ఇవాళ ఏదైతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్నటి 2024లో ఇచ్చినట్టు హామీల ప్రకారంగా ఇవాళ ఏదైతే ఇవాళ 10% ఇవాళ గీత కార్మికులకు ఇచ్చారు, బారులు కూడా 10% గీత కార్మికులకు ఇచ్చారు. ఏదైతే ఇదే ఇవాళ బీసీలకి ఒక చట్టం తీసుకొస్తున్నారు, ఈ రక్షణ చట్టం తీసుకొస్తా ఉన్నారు. అలాగే 1000 కోట్లు ఇవాళ ఏదైతే ఈ ఆదరణ పథకానికి 1000 కోట్లు కేటాయిస్తున్నారు. 45,000 కోట్లు ఇవాళ బడ్జెట్ లో పెట్టారు. ఇవన్నీ కూడా బీసీలకి కట్టుబడి ఉంటే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం, ఇవాళ కూటమి ప్రభుత్వం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, బీసీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నారని చెప్పేసి ఇవాళ మీరు